అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. మొన్న చేసుకున్న వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన డెకరేషన్, పూజ, అలాగే దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డెకరేషన్కి సంబంధించి నేను గోల్డెన్ కలర్ ఫాయిల్ కర్టెన్స్ తీసుకున్నానండి. ముందుగా దాన్ని బ్యాక్గ్రౌండ్లో ఫిక్స్ చేసి ఆర్టిఫిషియల్ బంతిపూల దండలతోటి నేను ఒక ఆర్చ్ లాగా తయారు చేసి ఒకసారి అలైన్మెంట్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకున్నాను. అలాగే నా దగ్గర మృదంగం, తబలా లాంటి ఒక ఆర్ట్ పీసెస్ ఉన్నాయన్నమాట. దానికి కూడా నేను ఇట్లా డెకరేట్ చేసి చూసుకున్నాను. తర్వాత అమ్మవారి అలంకరణ చేసుకున్నాను. సో మా అబ్బాయి చెప్తున్నాడు అనమాట, అమ్మ డెకరేషన్ చేస్తుందని. సో మా మమ్మీ అయితే డెకరేషన్ చేస్తుంది. సో తర్వాత ఇలా పద్మ, ముగ్గులు అన్నీ వేసుకున్నాను. బాలవర మహాలక్ష్మి లాగా ముద్దుగా ఉండేట్టుగా నేను డెకరేట్ చేసుకున్నానండి. నా ఫ్రెండ్ నాకు ఆ పట్టులంగా ఇచ్చిందనమాట. సో దాంతో నేను చక్కగా అలా అమ్మవారికి ఒక చిన్న క్యూట్గా ఉండే డ్రెస్ లాగా నేను రెడీ చేసుకున్నాను. జ్యువెలరీ అన్నీ పెట్టి చూసుకున్నాను అనమాట. తర్వాత అంతా చేసాక అనిపించింది లైటింగ్ పెడితే బాగుంటుందేమోనని. అప్పుడు లైటింగ్ ఫిక్స్ చేసుకున్నాను. అది యాక్చువల్లీ ఆ తబలా చుట్టూ రౌండ్గా వస్తుందేమోనని చాలా ట్రై చేశానండి. బట్ అది రకరకాల వంకరలు తిరిగిపోతుంది, రావట్లేదు. బట్ ఎనీవేస్ లైటింగ్ బాగుంది కదా అని ఇంకా నేను దాన్ని ఆ రౌండ్గా ఉండాలి అనే దాని మీద అంత ఫోకస్ చేయలేదు. తర్వాత ఇంకా మిగిలిన డెకరేషన్ అంతా చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ కర్టెన్ కనిపించింది కదండి, అది ఉంటే బాగుంటుందేమో, ఒక ట్రాన్స్పరెంట్గా ఏదైనా పెడితే బాగుంటుందేమో అని నాకు థాట్ వచ్చింది. సో ఒక కర్టెన్ తీసుకుని అలా డెకరేట్ చేశాను. ఇంటికి ముత్తైదువుల్ని నేను తాంబూలం తీసుకోవడానికి పిలిచానండి. అలా వాళ్ళకి బొట్టు, గంధం, పసుపు అన్నీ ఇస్తాం కదా, అలా పసుపు రాస్తే సరదాగా ఒక వీడియో తీసుకుని పోస్ట్ చేశాను. అలాగే ఇక మా ఆంటీ వాళ్ళు అందరూ వచ్చారండి, మొత్తం నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ సరదాగా కలిసి ఒక ఫోటో సెషన్ కూడా ఇక్కడ చేసేసుకున్నాం మేము. ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నానండి. తర్వాత ఇక నేను ఏ పూజ చేసినా కూడా నాకు అలా దేవుడు ముందు కూర్చుని పాట పాడుకోవడం అలవాటు. అలాగే కొన్ని కృతులు పాడుకున్నాను, చాలా మనస్ఫూర్తిగా పాడుకున్నాను. ఇక నైవేద్యం పులిహోర, పరవాన్నం, దద్దోజనం, కట్టు పొంగలి, ఉండ్రాళ్ళు, ఇలా 5 రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నానండి. అవే నేను ఇక్కడ పోస్ట్ చేశాను. అలాగే ఇక పళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఆపిల్ పళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టుకున్నాను. పువ్వులతోటి సరదాగా అలా అలంకరణ చేశాను. దీపాలంకరణ చేసేటప్పుడు అమ్మవారికి అటు ఇటు సైడ్లో కూడా పెడితే బాగుంటుందేమో అనిపించి పళ్ళల్లో పువ్వులతోటి అట్లా డెకరేట్ చేసి పెట్టానండి. ఇక్కడ మీకు ఒక లోటస్ కనిపించింది కదా, సో మాకు బాగా కావాల్సిన ఆయన వాళ్ళ వైఫ్ తోటి తంబులానికి వచ్చేటప్పుడు ఆ లోటస్ పంపించారండి. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా నేను ఒక కమలం పువ్వుని కొంటాను. బట్ ఈ ఇయర్ నాకు ఆన్లైన్లో ఎంత ట్రై చేసినా అది అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేసింది. అయ్యో కమలం పువ్వు లేదు అనుకున్నాను, కానీ అమ్మవారు అట్లా రప్పించుకుందనమాట. ఆ కమలం పువ్వు నాకు ఆవిడ తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను. సో ఇలాగ మొత్తం అంతా డెకరేట్ చేసేసిన తర్వాత నాకు లాస్ట్లో అనిపించింది ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేస్తే బాగుంటుందేమో ఎడిట్ చేసేటప్పుడని. సో అప్పుడు ఇలా ఒక చిన్న ఎఫెక్ట్ యాడ్ చేశానండి. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకున్న ఐడియాస్ కూడా నాతో షేర్ చేసుకోండి. నా మ్యూజిక్ ఆల్బమ్స్ని, నా వ్లాగ్స్ని ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.